నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది సార్? మిథున రాశిలో అధిక గ్రహాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కనుక. కాకపోతే ఈ అధిక గ్రహాలు ఉండడం అనేటువంటిది కొంచెం కొత్తగా ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవడము ఇట్లాంటి విషయాల్లో వీళ్ళకి బాగుంటుంది చెప్పాలంటే. ఓకే. ప్లేస్ మారడము అట్లా. వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది సార్? ఆర్థికంగా అంటే యావరేజ్గా ఉంటుంది. ఎందుకంటే 12వ స్థానంలో గురువు ఉన్నాడు ఖర్చు స్థానంలో, కాబట్టి యావరేజ్గా ఉంటుంది ఆర్థికంగా. పెద్ద ఇబ్బంది ఉండదు, అలా అని మరి దారుణంగా విపరీతంగా ఏమి ఉండదు. వీరికి అసెట్స్ విషయంలో కానివ్వండి, ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, వీరికి ఎలా ఉండబోతుంది? ఈ మంత్లో వీళ్ళు ఏదైనా అసెట్ కొనుక్కునే యోగం ఎక్కువగా ఉంది ఈ మంత్లో పర్టికులర్గా చూసుకుంటే. ఇక ఎడ్యుకేషన్ అంటే కొంచెం ఈ మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు, మెడికల్ రంగాల్లో ఉండే స్టూడెంట్స్ కొంచెం ఎక్కువ కష్టపడి గతం కంటే కొంతవరకు మంచి దీంట్లోకి వస్తారని చెప్పుకోవచ్చు మనం. వీరు ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యపరంగా అంటే 6th లార్డ్ కుజుడు చెప్తాడు ఎప్పుడు కూడా వీళ్ళకి ఆరోగ్య విషయం. ఇది ఓన్ హౌస్లో ఫైరీ సైన్లో ఉన్నాడు కాబట్టి కొంచెం బీపీ లెవెల్స్ ఉన్నవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. కడుపులో కొంత మంట రావడం కానీ, లేకపోతే మనకి కాళ్ళ ప్రదేశంలో మండడం కానీ ఇట్లాంటివి ఇస్తూ ఉంటాయి. కొంచెం ఓకే. వేడి చేయడం ఎక్కువగా ఉంటుందండి. వీరు హీట్ రిలేటెడ్ వాళ్ళు ఇప్పుడు వడదెబ్బలు ఉంటుంటాయి, అటువంటివి కొంచెం చూసుకోవాలి. మ్యారేజ్కి సంబంధించి కానివ్వండి, సంతానానికి సంబంధించి వీరికి ఎలా ఉండబోతుంది సార్? ఒకటమ్మ, మ్యారేజ్ అంటే ఒకటి ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తారు. అది కొంతవరకు సక్సెస్ కూడా అవుతుంది, అవ్వదని కాదు. కొన్ని ఇష్టపడిన వాళ్ళ వల్ల ఇంట్లో వాళ్ళతో కొంత భేదాభిప్రాయాలు కూడా వస్తాయి. సంతానం విషయం కనుక చూసుకుంటే సంతాన యోగం, సంతానం కోసం ప్రయత్నం చేసినట్లయితే సంతానం సంబంధించిన విషయంలో పాజిటివ్గా కూడా ఉంది చెప్పాలంటే. అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ పంచమ స్థానాధిపతి ఎక్కువ గ్రహాలతో ఉన్నందుకు ఇప్పుడు పెరుగుతుంది కదా వీళ్ళకి. సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. ఐయుఐలు ఐవీఎఫ్లు చేయించుకుని ఉంటారు, అటువంటివి కూడా వీళ్ళకి ఫలిస్తాయి ఇప్పుడు. వీరికి జాబ్ పరంగా, బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? బిజినెస్ పరంగా చూసుకుంటేనేమో 11వ అధిపతి 11వ స్థానంలో ఉన్నారు. ఫ్యాక్టరీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకునేటువంటి వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక జాబ్ పరంగా కనుక తీసుకుంటే కనుక 12వ అధిపతి అంటే దశమాధిపతి 12వ స్థానం కలిగి ఉన్నాడు. సో 12వ అధిపతి లగ్నంలో ఉన్నాడు. సో 10th లార్డ్ ఈజ్ ఇన్ 12th, 12th లార్డ్ ఈజ్ ఇన్ లగ్న. ఇది విదేశీ యోగం యాక్చువల్గా. సో ఏదైనా కోచింగ్స్, ట్రైనింగ్స్ అండ్ అట్లాగే ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఎందుకంటే దశమంలో రాహు కూడా ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దామని ప్రయత్నం చేసేటువంటి వారికి ఇప్పుడు ఫలిస్తుందని చెప్పొచ్చు మనం. ఈ రాశి వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? జాగ్రత్తలు అంటే ఇప్పుడు ప్రధానంగా అయితే ఫైరీ సైన్లో మార్స్ ఉన్నాడు. హెల్త్ పరంగా కొంచెం చూసుకోవాలి. ఈ దెబ్బలు తగిలించుకోవడాలు, వేడివి ఏమైనా కాలడాలు ఇట్లాంటివి జరుగుతుంటాయి, అది ఒకటి చూసుకోవాలి. అండ్ పంచమాధిపతి శుక్రుడు కంబస్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో తీసుకునే నిర్ణయాలను కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వీళ్ళకి అసెట్స్ కనే యోగం కూడా ఉంది కాబట్టి 4వ స్థానంలో కేతు ఉన్నందుకు ఆ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకుని అసెట్స్ కొనుక్కోవాలి. అది మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? అమ్మవారి ఆరాధన, సూర్య నమస్కారాలు ఎంత చేసుకుంటే అంత బాగుంటుంది. సార్, ఏ రాశి లేని వారు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలంటే? అంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ టైము ఏం తెలియని వాళ్ళు ఒకటేనమ్మా. మెయిన్గా అందరికి ఎక్కువ ఇబ్బంది ఇచ్చేది కెరియర్ ఒకటి, ఫైనాన్స్ ఒకటి మెయిన్గా ఎక్కువ ఇబ్బంది ఇస్తుంది, లేదా హెల్త్. నేను ఈ మూడిటి గురించి ప్రత్యేకంగా చెప్తాను. ఎవరైనా సరే జాబ్ రావట్లేదు, బెల్లం ఉంటుంది కదా, ఒక పిడికెడు బెల్లం తీసుకుని దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి గోవుకి తినిపించి వాళ్ళని చేత్తో తినిపించాలి. దేశీ వాళ్ళు గోవుకు తినిపించి అక్కడే గోశాలలో కానీ లేకపోతే ఇంటికి వచ్చి కానీ ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః చేసుకోమనండి. లేదు మాది బిజినెస్ అండి, జాబ్ కాదు అని అనుకునేటువంటి వారు గోంగూర తినిపించాలి. గోవుకి గోంగూర తినిపించి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అయితే మరి కొంతమందికి హెల్త్ ఇబ్బంది ఉంటుంది, అలాంటి వారు కూడా బెల్లం తినిపిస్తే కూడా హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి గోవుకి. దీంతోపాటు ఆయిల్ ఉంటుంది, ఆయిల్ నూనె, నువ్వుల నూనె తీసుకొని దగ్గరలో శివాలయంలో దీపారాధన కోసం ఇవ్వడం కానీ, లేదా అదే నూనె మీరు రెగ్యులర్గా వెళ్ళి అక్కడ శివాలయంలో దీపారాధన కనుక చేస్తున్నట్లయితే కూడా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. అదేవిధంగా మరీ ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వైద్యనాథ్ అంటారు దాన్ని, శివుడిది, అక్కడికి వెళ్తే కూడా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. వైద్యనాథ్ అంటే. సో అలాగే
దానికి పర్టికులర్గా నామం కనుక చూసుకున్నట్లయితే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికలమశ నాశిని. సో ఫస్ట్ కెరియరు, రెండవదేమో ఈ హెల్త్ రిలేటెడ్. మెయిన్గా ఇంకా కావాల్సింది ఏంటంటే ఫైనాన్స్ అప్పులు ఉండకుండా ఉండాలి. ఎందుకంటే జాతకం లేదు అనుకుంటే ఇవి చేసుకుంటే చాలు. ఫైనాన్స్కి అయితే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని చెప్పి చేస్తూ, శుక్రవారం పూట చపాతీలు ఉంటాయి కదా మనకి, నూనెలో కాల్చినటువంటి చపాతీలని, నూనె వేయకుండా కాల్చిన చపాతీలు తీసుకొని తేనె పూసి శుక్రవారం పూట తినిపించాలి. తినిపిస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళకి ఈ ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. ఇంట్లో ఉత్తర భాగం వేరే కలర్స్ కాకుండా వైట్ ఉండేలా చూసుకొని ఉత్తరంలో చిన్న బాక్స్ పెట్టి అందులో మనీ పెడుతుండాలి. ఇక అదేవిధంగా ఎక్కువగా అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః. ఇవి చేసుకుంటే చాలమ్మా. ఇంకా వాళ్ళకి సంతానం అవన్నీ ఇంకా వాళ్ళ జన్మజాతకం బట్టి ఉంటుంది. లేదు సంతానం లేదంటారు కొంతమంది, జాతకం ఉండదు. దత్తాత్రేయుడిది దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. లేదు విదేశాలకు వెళ్ళాలి, డైలీ 2 times హనుమాన్ చాలీసా. ఇట్లా అంటే జాతకం లేకపోతే అందరికీ జనరల్గా ఇది పనిచేస్తుంది. జాతకం ఉంటే పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం బాగాలేదు చూసి దాని తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి. సార్ ఈ రాశి వారు ఈ గోచార ఫలితాలు కాకుండా ఇంకా ఏమైనా చేసుకోవాలా సార్? ఏమైనా మనం చూసుకోవాలా? ఒకటేనమ్మా, ఎప్పుడు కూడా గోచారం అనేటువంటిది ప్రజెంట్ ఉన్న కండిషన్ ఎలా ఉంది, బయట వాతావరణం ఎలా ఉంది, ఈ రూట్లో వెళ్తే ట్రాఫిక్ ఎట్లా ఉంది చెప్పేది అనుకుందాం. పర్సనల్ చార్ట్ అనేది మన నిర్ణయము. అంటే ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా మనం పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మలు బట్టి ఈ ఇప్పుడున్నటువంటి జన్మలో గ్రహాల స్థితి ఏర్పడుతుంది. అంటే ఉదాహరణకి పాస్ట్ లైఫ్లో మీరు అందరికీ రెస్పెక్ట్ ఇచ్చారు, ఈ లైఫ్లో సన్ యొక్క స్థితి బాగుంటుంది. సన్ బాగున్నాడంటే మీకు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేటువంటిది పెరుగుతుంది, అదొకటి. అలాగే మూన్ స్థితి బాగుంది అంటే మానసిక స్థితి బాగుంటుంది. అదేవిధంగా లగ్నం నుంచి 12 భావాలు కూడా, మీకు ధనం రావట్లేదు, మీ సెకండ్ లాట్ ఎవరు, ఏ గ్రహాలతో కాంబినేషన్లో ఉన్నాడు, ఎందుకు రావట్లేదు అని మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అలాగే కొంతమందికి అన్నదమ్ములతో సహకారం ఉండదు, థర్డ్ లాట్. ఎప్పుడు మనం గృహం కొనుక్కుంటే మంచిది. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఓన్లీ ఈస్ట్ అండ్ నార్త్ మాత్రమే బాగుంటుంది అనుకుంటారు. అలా కాకుండా మీ పేరు రీత్యా మీరు ఏ టైంలో, ఏ మంత్లో, ఏ ఇయర్లో ఎటువంటి డైరెక్షన్ తీసుకుంటే బాగుంటుందని మీ పర్సనల్ చార్ట్ చెప్తుంది. అదేవిధంగా సంతానం కావచ్చు, వివాహ సమయం కావచ్చు. చాలామందికి ఏంటంటే నార్మల్గా ఒక ఏజ్ వచ్చిందని వివాహం చేసుకుంటారు. అలా కాకుండా ఈ పర్టికులర్ ప్లానెట్ సప్తమ స్థానాధిపతి ఎప్పుడు శుభంగా ఉన్నాడు ఆ టైంలో వివాహం చేసుకుంటే వాళ్ళకి మ్యారిటల్ లైఫ్ సంబంధించిన విషయంలో బాగుంటుంది. అదేవిధంగా వీళ్ళ జన్మజాతకంలో ఏదైనా 2 మ్యారేజ్ యోగం ఉందా, అలాంటప్పుడు పర్టికులర్గా ఏంటంటే వీళ్ళు అర్క వివాహం కానీ కుంభ వివాహం కానీ ముందుగా జరుపుకొని దాని తర్వాత వివాహం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ రకంగా దాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళేది మన జన్మజాతక ఫలితం. అది విదేశాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఆకస్మికంగా టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఒక్కోసారి మన కెరియర్లో సడన్ బ్రేక్ వస్తుంది, అది ఆగడం కావచ్చు, హైకి వెళ్ళడం కావచ్చు. ఎప్పుడుంది ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటాయి. కాకపోతే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటామంటే ఇప్పుడు మీరు ఒక దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళే సమయం బట్టి మీ డిస్టెన్స్ని బట్టి సమయం చేరుకోగలుగుతారు. అదే మీరు 9 o'clock అప్పుడు వెళ్తే అర్ధగంటలో వెళ్ళాల్సింది గంటన్నర పట్టవచ్చు. అదే ఎర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్తే ట్రాఫిక్ ఉండదు కాబట్టి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతారు. అది సమయం ఎలా అయితే డిసైడ్ చేస్తుందో మన జర్నీని, ఈ గోచారం కూడా మనం చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేస్తుందా లేదా అనేటువంటిది తెలుస్తుంది. అట్లా అనమాట. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.